హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంటి పక్కన స్కూల్ ఉందని చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఆ స్కూల్లో ఈరోజు అయితే కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అయితే జరుగుతుందంట. మనకి ఇంటి పక్కనే ఉంది కాబట్టి మనమైతే దగ్గరికి వెళ్ళే చూద్దాము ఏమేమి జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నట్టయితే ముగ్గులు కాంపిటీషన్ అయితే జరుగుతుంది. స్టూడెంట్స్కి కాదు, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి జరుగుతుంది. వాళ్ళ మదర్స్ ఇంకా వాళ్ళ పిల్లలతో కలిసి ఈ కాంపిటీషన్లో అయితే పాల్గొంటున్నారు. చూస్తున్నారు కదా, అందరూ ఎవరి బాక్సెస్ వాళ్ళు అయితే తీసుకొని ముగ్గులు అయితే వేస్తున్నారు. ముగ్గులు అయితే చాలా బాగా వేశారండి. నేను లాస్ట్లో అన్ని ముగ్గులు డీటెయిలింగ్ అయితే చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళకి నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్లో మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందనేది, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. నా తరపు నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏమనుకోవద్దు. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో అవసరం అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే ఆల్రెడీ ముగ్గులు స్టార్ట్ చేసేసారండి. ఈ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 10:30, 11 అయితే అయింది. అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరు రాలేదు, అన్నీ రెడీ చేసి పెట్టారు కానీ ఎవరు ఎప్పటికీ రాలేదు. అందరు రెడీ అయ్యి వచ్చే లోపల ఎండ్ వచ్చేసింది. చూస్తున్నారు కదా, కొంతమంది ఆల్రెడీ వేసేసి పక్కకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది ఇప్పుడే వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చారు, లేదని చెప్పలేదు. తర్వాత లేటుగా వచ్చిన వాళ్ళు కూడా ముగ్గులు అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయి, చూసారు కదా. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుందని చెప్పాను కదా. ఇదేదో పేరెంట్స్ మీటింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అండి, నాకైతే తెలీదు. కాకపోతే మా ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో ఏంటంటే ఇలా పేరెంట్స్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి పేరెంట్స్కి కూడా ఏదో ఒకటి చేసి ఎంగేజ్ చేస్తుంటారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంటారు. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఏదో ఉన్నోళ్ళు, ఆస్తులు ఎక్కువైపోయి ఉన్నోళ్ళు కాదండి, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఇలాంటి వాళ్ళని కూడా, ఇంట్లో కూర్చొని వాళ్ళను కూడా ఇలా ఏదో ఒక యాక్టివిటీ ద్వారా, ఏదో ఒక ఈవెంట్ ద్వారా బయటికి పిలిచి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసి బయటికి తీస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుందండి. టాలెంట్ గురించి పక్కన పెడితే నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి నవ్వే మనిషి వెనకాల ఇంకొక లైఫ్ అనేది ఉంటుందండి. ఒక నవ్వుతున్న ముఖం వెనకాల ఎంత బాధ, ఎంత కష్టం, ఎన్ని కన్నీళ్ళు దాగుంటాయో అదైతే చెప్పలేంది. చూసే ప్రతి ఒక్కరికి నవ్వు ముఖమే కనిపిస్తుంది తప్ప వాళ్ళ వెనుకున్న బాధ, కన్నీళ్ళు అయితే ఏమీ కనపడవు. నేను ఇక్కడ చూస్తున్నాను కదా లేడీస్ని, ఎంతోమంది నా పక్కనే చాలామంది కూర్చున్నారండి. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే, నేనైతే మీకు డైరెక్ట్ వాళ్ళ వాయిస్లోనే పెడదాం అనుకున్నాను, కానీ నా పక్కన కొంతమంది పిల్లలు కూర్చున్నారండి. వాళ్ళైతే మొబైల్లో సాంగ్స్ పెట్టున్నారు. సో కాపీరైట్ పడుతుందని నేనైతే వాయిస్ అయితే పెట్టలేదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారే మనకి అవకాశం వస్తుంది, మళ్ళీ మళ్ళీ మనకి ఇట్లాంటి అవకాశం రాదు, మనం ఎంజాయ్ చేయడానికి ఈరోజు ఒక్కటే అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారండి. అంటే నాకు తెలిసినంత వరకు ఇంట్లో అంటే ఈ రెస్ట్రిక్షన్స్, అది చేయకూడదు, ఇది చేయకూడదు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అందరి లైఫ్ అని చెప్పట్లేదు, కొంతమంది లైఫ్ బాగానే ఉంటుంది, కొంతమంది ఇంకా ఉన్నారండి చాలామంది. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక చిన్న హోప్, ఒక చిన్న లైఫ్లో ఒక చిన్న మెమరీస్ లాంటివండి. ఇక్కడ నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆమె మాటలు వింటే ఆమె చిన్నపిల్ల అయిపోయిందండి. ఇంచుమించు తన ఏజ్ ఒక 50+ అయితే ఉంటుంది. చిన్నపిల్ల అయిపోయి అందరికంటే ఫస్ట్ తానే పరిగిస్తుంది. ప్రతి ఒక్కరు మొహమాట పడి సిగ్గుపడుతున్నా ఆమె అయితే ఏమీ లెక్క చేయకుండా తానే ఫస్ట్ వెళ్తుంది. గెలుస్తుందా, ఓడుతుందా అన్న టెన్షన్ అయితే తనకు లేదు. ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి,
మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఉత్సాహం అయితే తనలో కనిపించింది. ఇక్కడ దూరంగా స్కై బ్లూ కలర్ శారీ కట్టుకొని ఉంది కదా, ఆమెనే. నాకు తెలిసి ఆమె ఏజ్ 50-55+ అయితే ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. అలాగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. కోర్స్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న ఈవెంట్స్ వాళ్ళలో ఒక చిన్న మెమరీ లాంటిదండి. మీ ఇంట్లో కూడా మీ సిస్టర్ కానీ, మీ వైఫ్, మీ మదరో, ఇంకెవరైనా ఉంటే కొంచెం ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఎంకరేజ్ చేయమంటే యుద్ధాలకో ఇంకేదో చేయమని కాదు. వాళ్ళకున్న చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు అయితే కనుక్కోండి. పాపం వాళ్ళు చెప్పలేరు. ఎప్పుడు ఇల్లు, పిల్లలు, భర్త, పనులు ఇవే కాదండి, అందరి లైఫ్లో అన్నీ చూడాలి. రీసెంట్గా నాకు దగ్గరగా నేనైతే ఒక ఇన్సిడెంట్ చూశానండి. దాని గురించి అయితే నేను పూర్తిగా చెప్పను, కానీ టైం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడతాను. చాలా దగ్గరగా అండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకంటే పక్కన వాళ్ళ ప్రాబ్లం అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రతిదానికి చావే పరిష్కారం కాదు, ఏదో ఒకటి ఉంటుంది. కాసేపు ముఖం తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతే ఏమైపోతుందండి? మన లైఫే నాశనం అయిపోతుంది. సో అలాంటి తొందరపాటు పనులు అయితే ఎవరు చేయొద్దు. నేను దీని గురించి టైం వచ్చినప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా, స్కై బ్లూ కలర్ ఆంటీ అండి. ఒకసారి ఇక్కడ ఏదో గేమ్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ మ్యూజికల్ చైర్స్ అయితే అనుకున్నారు, మళ్ళీ చైర్స్ ఇరిగిపోతాయని భయంతో ఏదో స్టోన్స్ పెట్టి రౌండ్గా తిరిగి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోన్ తీసుకొని పరిగేస్తారు. అలా లాస్ట్కి ఒక స్టోనే మిగులుతుంది. ఆ ఒక స్టోన్ తీసుకున్న వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అండి. ఇక్కడైతే 1, 2, 3, 3 అని 3 ప్రైజెస్ అయితే పెట్టారు. మీకు వీడియోలో చూడండి, ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో చూడండి. వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది చూడండి, వాళ్ళు ఎంత సంతోషంగా ఆడుతున్నారో. నిజంగా అండి, ఇదైతే చాలా ప్రౌడ్ మూమెంట్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ముగ్గులు ఓన్లీ లేడీసే కాదండి, జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. నిజంగా వీళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత చక్కగా వేశారంటే, టైం అయిపోయింది అయినా కూడా పట్టించుకోకుండా వీళ్ళైతే చాలా చక్కగా ముగ్గేశారు. ఏదో ముత్యాల ముగ్గో 100 చుక్కల ముగ్గో కాదు, వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే గీశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అది కూడా వీడియోలో ఉంటుంది, చూసేసేయండి. చాలా బాగా అయితే వేశారండి ముగ్గు. అలాగే ఈ ముగ్గులు వేసిన వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు. పాప మీ ఆంటీ అయితే ఇంతవరకు ఆడారు, తర్వాత ఓడిపోయారు. స్టోన్ అయితే తీసుకోలేకపోయారు, తిరిగి వచ్చేస్తారు. కానీ ఆమె ఏజ్కి అంత బాగా ఆడిందంటే చాలా గ్రేట్ అండి. ఇక్కడ ఇంకొన్ని గేమ్స్ అయితే పెట్టాలండి, కానీ అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే స్టార్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ అవి పెట్టేసి పంపించేశారు. ఇక్కడ ఎందుకు లేట్ అయిందంటే వీళ్ళు పేరెంట్స్ రావడమే కొంచెం లేట్గా అయితే వచ్చారు. వీళ్ళేమో స్టాఫ్ అంతా ఏమో మార్నింగ్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టేశారు, నేను చూస్తూనే ఉన్నాను. పేరెంట్స్ రావడమే కొద్దిగా లేట్ అయింది. సో అందుకే కొన్ని గేమ్స్ మాత్రమే పెట్టి మిగతావి ఇంకా పెట్టలేదు. నాకు తెలిసి అవి ఇంకొక రోజు ఎప్పుడైనా పెడతారు. సో అలా పెట్టినప్పుడు అది కూడా వీడియో తీస్తాను, చూతురు. ఇక్కడ వీళ్ళంతా ఇన్ని గేమ్స్ ఆడుతుంటే కోతిముక్కకు రొట్టె దొరికినట్టు మా పూర్వీక్ అయితే పిల్లలు బాగా దొరికారు ఆడుకోవడానికి. కానీ వీడేమో మొహమాటం ఎక్కువ అండి, ఎక్కువగా అంత ఈజీగా త్వరగా ఎవరితో అయితే కలవడు. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్కన వాళ్ళు జారుతూ ఆడుతున్నాడని వీడు కూడా అలాగే ఆడాలంట. చూశారు కదా,
మా వాడికి ఆడుకోవడానికి ఉంటే చాలా ఇష్టం, కానీ అంత ఈజీగా ఎవరితో కలవడండి. నిదానంగా లేట్గా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కలిసి అయితే ఆడతాడు. మా వాడికైతే ఈరోజు బాగా ఎంజాయ్మెంట్ దొరికిందండి. ఆడుకోవడానికి చాలామంది పిల్లలు లోపల బాగా ఆడుకున్నాడు. ఇందాక మీకైతే నేను చెప్పాను కదా, జెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, ముగ్గు అయితే వేశారని. ఇదేనండి వెంకటేశ్వర స్వామి ముగ్గు, చాలా చక్కగా ఉంది కదా. సారీ అండి, కాల్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ముగ్గు అయితే చాలా బాగుంది. ఇందులో వాళ్ళే స్టాఫే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే డిసైడ్ చేసి ప్రైజెస్ అయితే ఇచ్చేశారు. అక్కడ ఆన్ స్పాట్లోనే ఇచ్చేశారు. మీకు ఏ ముగ్గు నచ్చిందో, ఏది బాగుందో అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతగా అడుగుతున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కష్టానికైనా ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను, ఎడిట్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంత కష్టానికైనా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా ముందు అయితే చాలా ప్లాన్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుతో నేను షేర్ చేసుకోవాలి అంటే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో పెట్టుకున్నానంటే డైరెక్ట్గా నేను పెట్టిన వీడియోస్ అనేది మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వీడియో ఇంతవరకు చూసేనట్టయితే ప్లీజ్ మీకు ఏ ముగ్గు అయితే నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈరోజు మీ డే ఎలా గడిచిందో, మీరు కూడా మీ పిల్లల స్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు కూడా ఇలాంటి కాంపిటీషన్స్ జరిగాయా, ప్రైజ్ వచ్చిందా అన్న డీటెయిల్స్ అయితే షేర్ చేసుకోండి. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.